కృష్ణా జిల్లాలోనే అత్యంత రాజకీయ చైతన్యం కలిగిన ప్రాంతం నందిగామ నియోజకవర్గం. నందిగామ నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేగా ప్రస్తుతం మొండితోక జగన్మోహన్ రావు గారు మరొకసారి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో నిలుస్తూ ఉన్నారు. నందిగామ నియోజకవర్గంలో ప్రచారం ఎలా సాగుతోంది? నందిగామ నియోజకవర్గం 2019కి ముందు ఇప్పుడు ఏంటి పరిస్థితి, తేడా ఏంటి, ఓటర్లు ఎందుకు డాక్టర్ గారికే ఓటేయాలి అనే విషయాలు ఆయన మాటల్లోనే స్పెషల్ ఇంటర్వ్యూలో అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం నందిగామ నియోజకవర్గం నుంచి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నటువంటి మొండితోక జగన్మోహన్ రావు గారు మనతో ఉన్నారు. హెచ్ఎంటీవీ స్పెషల్ ఇంటర్వ్యూలో ఆయన మాటల్లోనే ఆయన నియోజకవర్గానికి చేయాలనుకుంటుంది ఏంటి అనేది ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. నియోజకవర్గంలో ప్రస్తుతం ప్రచారం చేస్తూ ఉన్నారు, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఎమ్మెల్యే మీరు. ఎట్లా ఉంది నియోజకవర్గ పరిస్థితి? ప్రచారం బాగా సాగుతోందండి. ఒక రకంగా చెప్పాలంటే ప్రచారంలో ప్రతి గ్రామంలో కూడా ఒక పండుగ వాతావరణం కనబడుతోంది. గత 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి పనితీరు, ముఖ్యంగా అభివృద్ధి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన చేసినటువంటి పనులు, వీటి ప్రభావం ప్రజల మీద ఎంతగా ఉందంటే మీరు ఒకసారి నేను ఊర్లు వెళ్తాను, 4 ఊర్లు, ఒకసారి చూడండి వాళ్ళు ఏ విధంగా పార్టీ పట్ల వాళ్ళ ప్రేమని అభిమానాన్ని తెలియజేస్తున్నారు. రానున్న ఎన్నికల్లో ఆ అభిమానాన్ని ప్రేమని ఏ విధంగా తెలియజేయాలనుకుంటున్నారో మీకు ఖచ్చితంగా తెలుస్తుంది. ఈ ఎలక్షన్లో వాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్న తీరుని బట్టి ఖచ్చితంగా ఇది ఓట్ల రూపంగా మారుతుంది, ఓటుగా కన్వర్ట్ అవుతుంది. ఖచ్చితంగా మళ్ళా నందిగామ వైసీపీ పార్టీకి విజయకేతనాన్ని అందజేస్తుంది. 2019లో కంటెస్ట్ చేసిన ఎమ్మెల్యేల అభ్యర్థులని చాలా మందిని 2024లో మీ అధినేత మార్చడం జరిగింది. కానీ మీకు మాత్రం అదే ప్లేస్ని కంటిన్యూ చేస్తున్నారు. అంటే మీ పైన నమ్మకమా, లేకపోతే మీరు చేసిన అభివృద్ధి పరిగణలోకి తీసుకున్నారనుకుంటున్నారు? మార్పు అనేది పార్టీకి విజయం ముఖ్యం. ఖచ్చితంగా మళ్ళా విజయాన్ని చేజిక్కించుకోవాలి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో మొదలుపెట్టినటువంటి అభివృద్ధి సంక్షేమాలు మళ్ళా కొనసాగాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళా పీఠం ఎక్కాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆంధ్రప్రదేశ్ గురించి ఉద్దేశించి చేస్తున్నారో అభివృద్ధిని, సంక్షేమాన్ని, ఈ దేశంలోనే అన్ని రంగాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో ఉండాలనేదే ఆయన ఉద్దేశం. అందులో భాగంగా ఖచ్చితంగా ఇప్పుడు మేము గెలవాలి. ఏదైతే ఇప్పుడు వరకు ఉన్న అభివృద్ధి సంక్షేమం ఉన్నదో అది సస్టైన్ అవ్వాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవాల్సిందే. గెలవడానికి కావలసిన ప్రతి అంశాన్ని కూలంకుషంగా తీసుకుని మార్పులు చేర్పులు చేయడం జరిగింది. అందులో భాగంగానే కొంతమంది స్థానాల మార్పు జరిగింది. అంతేగాని పూర్తిగా సీట్లు ఇవ్వకపోవడం అనేది కొద్దిమందికే. అందులో భాగంగా చాలామందికి సీట్లు మారలేదు, నాది కూడా సీటు మారలేదు. అదిగాక పార్టీకి ఒక స్పష్టమైన అభిప్రాయం ఉంది, ఆ నియోజకవర్గాలు ఎలా ఉన్నాయి ఏంటనేది. ఎందుకంటే గెలుపు మా అందరికన్నా కూడా పార్టీ గెలుపు జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతో ముఖ్యమైనది. కాబట్టి అన్నీ చూచి బాగా చర్చించిన మీదటే ఈ పని చేశారు. అందులో భాగంగా నందిగామ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి అభివృద్ధి సంక్షేమంతో పాటు ఆయన ఆశీస్సులతో, ఆయన సహకారంతో చాలా పనులు చేయగలిగాం మేము. కాబట్టి ఖచ్చితంగా మా పట్ల ఒక పాజిటివ్ దృక్పథం ఉంటుంది. కాబట్టే మళ్ళీ ఇక్కడ నాకు సీటు రావడం జరిగిందనేది నేను భావిస్తున్నాను. టీడీపీ కంచుకోటగా ఉన్నటువంటి నందిగామ నియోజకవర్గాన్ని 2019లో మీరు జెండా ఎగరవేయడం జరిగింది. ఇక్కడ వైఎస్ఆర్సీపీ జెండా ఎగిరింది. అయితే నియోజకవర్గంలో ఈ 4.5 years నుంచి 5 years పాటు మీరు చేసిన అభివృద్ధి ఉంది అంటే ఏం చెప్తారు? నేను చాలా పాయింట్లు చెప్పగలనండి అభివృద్ధి గురించి. ఉదాహరణకి నందిగామాన్ని తీసుకుంటే కనుక ఆర్డీఓ ఆఫీసు వచ్చింది, నందిగామ పట్టణానికి సంబంధించి టౌన్ పోలీస్ స్టేషన్ వచ్చింది, 100 పడకల ఆసుపత్రి వచ్చింది, కేంద్రీయ విద్యాలయం తుది దశకు వచ్చింది. అది కేంద్ర క్యాబినెట్లో ఉంది. ఎప్పుడైతే ఎలక్షన్స్ అయిపోతాయో క్యాబినెట్ అప్రూవల్ వస్తుంది. దానికి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు వాళ్ళు టెంపరీగా అకామిడేషన్ అడిగారు, స్థలం కేటాయించడం జరిగింది, అకామిడేషన్ కూడా పూర్తి చేయడం జరిగింది. ఖచ్చితంగా స్కూల్ కూడా వస్తుంది. అలాగే అగ్రి ల్యాబ్ కానీ, అలాగే డైరీకి సంబంధించినటువంటి డయాగ్నోస్టిక్ సెంటర్ కానీ, రోడ్ల విస్తరణ కానీ, డ్రైనేజీలు కానీ, గాంధీ సెంటర్ ఆధునీకరణ కానీ, గాంధీ గారి విగ్రహం మార్చడం కానీ, ఇలా ఎన్నో పనులు చేసాం. అంతేకాకుండా ఇంతకుముందు ప్రభుత్వంలో
పరిష్కరించినటువంటి సమస్యలు పవర్ గ్రిడ్ కార్పొరేషన్కి సంబంధించింది కానీ లేకపోతే సుబాబులు పెండింగ్ కానీ ఇవన్నీ మేము చేయగలిగాం. ఎప్పటి నుంచో అపరిష్కృతంగా ఉన్నటువంటి కంచీచర్లకు సంబంధించిన హై టెన్షన్ వైర్ ఉంది, అది 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 తొలగించగలిగాం. అలాగే గత 30 సంవత్సరాల నుంచి ఎస్ఆర్ఆర్ కాలేజీలో నిర్వహించబడుతున్నటువంటి ఉమెన్ రెసిడెన్షియల్ కాలేజ్, ఎస్సీ ఉమెన్స్ రెసిడెన్షియల్ కాలేజీకి సంబంధించి స్థలాన్ని కేటాయించడం జరిగింది. అలాగే దాని నిర్మాణానికి సంబంధించి నిధులు కూడా కేటాయించడం జరిగింది. ఖచ్చితంగా రేపు మా గవర్నమెంట్ వచ్చిన వెంటనే అది స్టార్ట్ చేస్తాం. విజయవాడ నుంచి ఆ కాలేజీని కంచికచర్లకు తరలిస్తాం. అదేవిధంగా మండలం మార్పు, వీర్లుపాడు మండలానికి జుజ్జూరు అరువుగా ఉంది కాబట్టి మండల కేంద్రాన్ని వీర్లుపాడు నుంచి జుజ్జూరుకు మార్చడం అయింది. అదేవిధంగా ఆ మండలానికి సంబంధించి రోడ్డు మరీ ముఖ్యమైనటువంటిది, ప్రధానమైనటువంటి రహదారి, 2 స్టేట్స్ని కలిపే రహదారి కంచికచర్ల నుంచి పెద్దాపురం రోడ్డు కూడా కొత్తగా వేయడం జరిగింది. అలాగే మీరు చంద్రలపాడు తీసుకుంటే కనుక ముప్పాడులో ఒక సబ్స్టేషన్ వచ్చింది. ఇలా మీరు నేను ఇలా చాలా చెప్పగలను. నియోజకవర్గంలో చాలా సార్లు అర్ధరాత్రి చాలా రకాల గొడవలు అయ్యాయి. మీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి సౌమ్య గారిని కావాలని టార్గెట్ చేస్తున్నారు, అమ్మాయి అని కూడా చూడకుండా అర్ధరాత్రులు మా పైన రౌడీలను పంపిస్తున్నారు, గుండాలను పంపిస్తున్నారు అని చెప్పి ఆవిడ అనేక మార్లు మీ పైన దూషణలకు దిగారు, లేకపోతే అనేక రకాలుగా మీ పైన ప్రెషర్ తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఎందుకు ఇదంతా జరిగిందని అనుకుంటున్నారు? రాజకీయాలు ఎలా ఉన్నాయంటే, ఇప్పుడు డాక్టర్ గారు మంచిగా చేస్తున్నారని మీరు ఎవరిని అడిగినా చెప్తే అదే మాట ప్రతిపక్షం చెప్పగలరా? చెప్పలేదు. రాజకీయ వైరి ఉంది కాబట్టి, మేము ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి అవతలని మంచి చేసినా దాన్ని మనం ఒప్పుకోం. ఎందుకని? మనకు మనుగడ ఉండదు. మనుగడ లేనప్పుడు ఏం చేయాలా? ఏదో ఒకటి మాట్లాడాలి. కాబట్టి ఖచ్చితంగా వసూల్ బ్రదర్స్ అని, ఇసుక మీద మట్టి మీద దూచేసామని మాట్లాడుతున్నారు. 300 కోట్ల రూపాయలు అవినీతి చేసామంటున్నారు. 300 కోట్ల రూపాయల అవినీతి మేము చేయాలంటే ఒక టన్ను ఇసుక ధర ఎంత, ఎన్ని టన్నులు అమ్మాలా, ఒక మట్టి ఎంత, ఒక ట్రక్కు మట్టి సీనరేజ్తో ట్రాన్స్పోర్ట్తో కలిపితే ఎంత, ఎన్ని లారీలు అమ్మాలా, ఎన్ని ట్రాక్టర్లు అమ్మాలా? 300 కోట్లు అంటే సహజంగా ఇప్పుడు సీనరేజ్తో ట్రాన్స్పోర్ట్తో కలిపి ఒక 7,500 అయింది అనుకుందాం. ఒక లారీ అయింది అనుకుంటా. అంటే ఏంటి? ఒక కోటి రూపాయలకి ఎన్ని వస్తాయి? 14,000 రావచ్చు లారీలు. మరి 300 కోట్లకి నేను ఎన్నెమ్మాలా? ఎంత చూసారు అసలు? ఎంత హాస్యాస్పదమైన మాట. కమిషన్లు మంచిది, ఎన్ని వర్కులు జరిగినాయి కాన్స్టిట్యున్సీలో, ఎంత కమిషన్ ఇస్తారో అనుకుందాం. మీరు అనుకున్నట్టే అనుకుందాం. ఎన్ని కమిషన్లు ఇస్తారో, ఎంత ఇస్తే 300 కోట్లు అవ్వాలా? ఇసుక ద్వారా కానీ, మట్టి ద్వారా కానీ, కమిషన్ల ద్వారా కానీ, దందా కానీ, ఇక్కడ ఏదో భూదందాలు అయ్యన్నారు. ఎంతమందికి చేసాం? ఎంతమంది ఇచ్చారు? ఎంతమంది ఇస్తే 300 కోట్లు అవ్వాలా? ఎంతమంది? మేమైతే అసలు ఎక్కడ చేసామని అడుగుతాం, కానీ మీ మాటల్లోనే మాట్లాడదాం. ఇసుక చేసాం అందాం అనుకుందాం. ఇసుక చేస్తే ఎన్ని లారీలు ఇసుక నేను అమ్మాలా? మీ ఉద్దేశం ఏంటి? ఇక్కడ నుంచి తెలంగాణకి వెళ్తుంది, అందులో మా కమిషన్ అంటున్నారు. ఒక ఇది కొంటేనే ఒక 13,000 12,000 అనుకుందాం ఒక లారీ ఇసుక. దాంట్లో ఎంత వస్తుంది? 300 కోట్లు ఇవ్వాలంటే ఎంత అవ్వాలా? ఇది హాస్యాస్పదమైన. అందుకనే మీరు 5 సంవత్సరాల్లో నేను ఎప్పుడూ ఎక్కడా కూడా ఈ మాటలను ఖండించలే. ఎలాంటి మాటలు అంటే, జగన్మోహన్ రెడ్డి వ్యవస్థలు నాశనం చేస్తున్నాడని చెప్తున్నారు. ఎడ్యుకేషన్ తీసుకుంటే బేస్ లెవెల్ నుంచి స్కూల్ని, మౌలిక సదుపాయాన్ని, ఎడ్యుకేషన్ సిస్టమ్ని అన్నిటినీ మారిస్తే దాని వ్యవస్థను పాడు చేయటమా? అలాగే వైద్యం, హాస్పిటల్స్ బాగు చేస్తున్నారు. 104, 108 పర్ఫెక్ట్గా అయిపోయింది. ఆరోగ్యశ్రీ బాగా నడుస్తుంది. ఈవేళ 104 ప్రతి 15 డేస్కి గ్రామాలకు వెళ్తుంది. గ్రామాల్లో ఉన్నటువంటి విలేజ్ హెల్త్ క్లినిక్లు పర్ఫెక్ట్గా పనిచేస్తున్నాయి. దాదాపుగా 50,000 పైచులకు స్టాఫ్ని తీసుకున్నారు. మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ ఉంటున్నారు. అక్కడ టెస్టులు జరుగుతున్నాయి విలేజ్ హెల్త్ క్లినిక్లో. ఇది వ్యవస్థ పాడు చేయడమా? రైతు భరోసా కేంద్రాలు, సింగిల్ స్టాప్ సెంటరు, ఇది వ్యవస్థ పాడు చేయడమా? మహిళా సాధికారిత, ఇది వ్యవస్థ పాడు చేయడమా? వ్యవస్థలు పాడు చేస్తున్నారు. ఏ వ్యవస్థను పాడు చేశారు? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద మాట్లాడుతున్నారు. ఎంత ఘోరంగా మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి మన పొలాలని తాకట్టు పెట్టుకుంటారని. అసలు అంటే కనీస దాని మీద అవగాహన లేకుండా, వాళ్ళకి అవగాహన లేక కాదు. నేను మీకు ఇందా చెప్పాను కదా, మా గురించి
మంచి అని ఒప్పుకోవడానికి లేదు కాబట్టి ఏం చేయాలి, బురద చల్లాలి. అలాగే మన పొలాలన్నీ ఆయన తీసేసుకుంటాడు అని మాట్లాడారు, దానికి సాక్ష్యంగా మనం చూపించాం. పైవల్ కేశవ్ గారు ఏం మాట్లాడారు, లేకపోతే ఈటీవీలో ఏమైంది అనేది మాట్లాడాం. ఇప్పుడు అమరావతి గురించే చూడండి, భరత్ గారు, వైజాగ్ భరత్ గారు ఏం మాట్లాడారు, క్లియర్గా మాట్లాడారు కదా, మాట్లాడారు. దాన్ని మీరు ఎందుకుని యాక్సెప్ట్ చేయరు? ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడానికి అంశాలు లేవు కాబట్టి ఏం చేయాలా, పూర్తిగా అవాస్తవమైనటువంటివి, అసలు కాకమ్మ కథలు అంటారు కదా, అలాంటి వాటిల్ని విస్తృత ప్రచారంలోకి తేగలిగారంటే అది తెలుగుదేశం పార్టీ గొప్పతనం. అది తెలుగుదేశం ఒప్పుకోవాలి, ఈ రకంగా ఒప్పుకోవాలి, మనం ఇటువైపు నుంచి ఒప్పుకోవాలా. అసలు ఏమాత్రం వాస్తవం లేని వాటిని వాస్తవం జరిగేటట్టుగా ప్రజల్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళగలుగుతున్నారంటే అంటే వాళ్ళ అనుమానం రేకెత్తిస్తున్నారు. అవును, అమ్మో జగన్మోహన్ రెడ్డి గారు లాగేసుకుంటారంట అంటే దున్నపోతి ఈనింది అనే దాన్ని విస్తృతంగా ప్రచారం చేయగలుగుతున్నారు సక్సెస్ఫుల్గా. అయితే దున్నపోతి ఏందని నెమ్మదికి తెలుస్తుంది ప్రజలకి. ఖచ్చితంగా దున్నపోతి ఏంది కదా, స్థిమితంగా ఉంటుంది, దున్నపోతి ఎట్లా ఇంతుంది అని అనుకుంటారు. అట్లనే అసలు ఒకరి స్థలం కూడా లాక్కోవడం ఏంటి, వీటి మీద స్పష్టమైనటువంటిది లేదు కాబట్టి కోర్టులు వివాదాలు ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి భారత ప్రభుత్వమే ఎప్పుడో భావించింది, ఎప్పుడో చేసిన సర్వే, స్వతంత్రం వచ్చిన తర్వాత సర్వే చేయలేదు. మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ 1000 కోట్ల రూపాయలతోటి రీసర్వే చేయిస్తుంది. దీనికి సర్వే డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండియా సహకారంతో ఆధునికంగా అభివృద్ధి చెందిన దేశాల్లో ఎట్లా జరుగుతుందో రీసర్వే జరుగుతుంది. ఇది బిల్లే, ఇంకా యాక్ట్ రావాలా, బోళ్ళంత తతంగం ఉంది. ఈ వివాదాలు ఉండకూడదని సుస్పష్టంగా ఉండాలని తలపెట్టి చేస్తుంటే ఇది భారత ప్రభుత్వం ఎప్పటి నుంచో అనుకుంటుంది. ఇంతకుముందు ప్రభుత్వాలు అనుకున్నాయి, ఇప్పుడు ప్రభుత్వం అనుకుంటుంది. ఈవేళ మనం కార్యరూపం తీసుకొచ్చిన దానికి ఇది చల్లుతున్నటువంటి బురద ఏంటి, దీన్ని కౌంటర్ చేసిన వెంటనే ఉన్నారు ఇప్పుడు ఆయన ఫోటోలు ఎందుకు దాని మీద. దిస్ ఇస్ సీ హౌ దే ఆర్ గోయింగ్. వ్యవస్థలు పోడ చేయడం ఏంటి, ఒక మేనిఫెస్టో ఇచ్చి 99% చేసిన వ్యక్తిని మీరేం మాట్లాడుతున్నారు, సైకో అని మాట్లాడుతున్నారు. 2014లో మేనిఫెస్టో తీసుకొచ్చారు, అది ఎక్కడ ఉందో మీకు తెలియదు. మళ్ళీ ఇప్పుడు ఒక మేనిఫెస్టో తీసుకొచ్చారు, అది అమలు కాదని అందరూ చెబుతున్నారు. మిమ్మల్ని ఏమనాలి అసలు? అంటే మీ మేనిఫెస్టోని పాత సీసాలో కొత్త సారా పోసారు, అందులో ఏం పెద్దగా తేడా ఏం లేదు అని చెప్పాను. అండ్ పథకాలేమీ కూడా ఇప్పుడు ఏవైతే నవరత్నాలు ఇస్తున్నారో దానికే 2 అని పెట్టి ఒక ఇచ్చారు తప్ప ప్రజలను ఆకర్షించే విధంగా లేవు అనేది చెప్తున్నారు. నిజంగా ప్రజలను ఆకర్షించకపోతే మీకు ఓట్లు పడే అవకాశం ఉందా? ప్రజలని ఆకర్షించే పథకాలు కాదు ఇది, అసలు ఆ పదమే కరెక్ట్ కాదు నా దృష్టిలో. నేను అదే మీకు చెప్పాను. ఇప్పుడు అమ్మఒడి తీసుకోండి, అమ్మఒడి కాన్సెప్ట్ ఏంటి, బిలో పవర్టీ లైన్లో ఉన్న భార్యాభర్తలు ఇద్దరూ పొలం వెళ్తే తప్ప కుటుంబం గడవదు. అలాంటప్పుడు ఇంటి దగ్గర ఉన్న పిల్లల్ని సరైన టైంకి బడికి పంపించడం కానీ వాళ్ళ ఆలనా పాలనా చూడటానికి కానీ అవదు. కాబట్టి ఆర్థికంగా తల్లికి కొంత వెసులుబాటు ఇస్తే తల్లి ఇంటి దగ్గర ఉండి పిల్లల్ని చక్కగా బడికి పంపిస్తుంది. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునే స్థాయి వచ్చిన తర్వాత చక్కగా వాళ్ళ పనికి వెళ్ళొచ్చు. ఈ లోపల పిల్లలు పెరుగుతారు కాబట్టి, అవసరాలు పెరుగుతాయి కాబట్టి 10th క్లాస్ వరకు లేదా ఇంటర్మీడియట్ వరకు మనం సపోర్ట్ చేస్తే చక్కగా బడి వైపుకి పిల్లల్ని పంపిస్తారు, చదువు వైపు పిల్లల్ని పంపిస్తారనేది కాన్సెప్ట్. అసలు కాన్సెప్ట్ ఊరికినే డబ్బులు ఇవ్వడం కాదు, తల్లుల్ని ఆకర్షించడానికి పెట్టింది కాదు, ఇది ఎడ్యుకేట్ చేయడానికి. చదువు ఖచ్చితంగా చదువుకోవాల్సిందే అనే దానికోసం, ప్రమోషన్ కోసం చేస్తున్నటువంటి పని, దానికి సపోర్ట్ చేస్తున్నాం. దీన్ని ఆకర్షణ పథకం అని వాళ్ళు అనుకుంటున్నారు, నా దృష్టిలో కాదు. వాళ్ళు ఇప్పుడు ఆకర్షించాలనుకుంటున్నారు, ఒకరికి కాదు ఇద్దరికి ఇస్తాం అని. ఎందుకు ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అనేది మర్చిపోయారు వాళ్ళు. వై హీ సపోర్టింగ్ దెమ్ అనేది మర్చిపోయారు. అలాగే ఏదైనా సరే చేదోడు, చిన్నగా బార్బర్ షాప్ ఉంది, వాళ్ళకి పవర్కి సపోర్ట్ చేద్దాం. టైలర్స్ ఉన్నారు, వాళ్ళకి పవర్కి సపోర్ట్ చేద్దాం. అలాగే ఈ మిగతా బట్టలు స్త్రీలు వీటికి సంబంధించి పవర్కి సపోర్ట్ చేద్దాం. అలాగే ఆటోలకి, ఇన్సూరెన్స్కి, రిపేర్స్కి, మెయింటెనెన్స్కి ఇద్దాం, వాళ్ళు నిలదొక్కుంటారు. ఇది అంతేగాని వాళ్ళకి ఊరికినే డబ్బులు ఇద్దాం ఆకర్షించడానికి పథకాలు అనేది చాలా పొరపాటు. చేయూత ఎందుకు ఇస్తున్నాం, వాళ్ళ సొంతగా ఇండిపెండెంట్ కావాలి, మహిళా సాధికారత కావాలంటే ఆర్థికంగా ఉండాలి, ఆలంబన ఉండాలి, ఆర్థికంగా వాళ్ళు నిలబడాలి. కాబట్టి గవర్నమెంట్ అందుకనే లాస్ట్ 2-3 years నుంచి బాగా గట్టిగా ఇన్సిస్ట్ చేస్తుంది, దీన్ని ఇన్వెస్ట్ చేయండి, ఏదో రకంగా మీరు ఇన్వెస్ట్ చేసి మీ కాళ్ళ మీద మీరు నిలబడాలనే గట్టిగా మాట్లాడుతుంది.
గట్టిగా మాట్లాడుతుంది, వాళ్ళు బాగా సపోర్ట్ చేస్తుంది. ఇవాళ దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ కంచిచర్ల చెప్తాను మీకు. కంచిచర్ల మండలం వాళ్ళంతా కలిసి ఒక మార్ట్ పెట్టారు, ఎంత 30 లక్షలతో ఎంత పెట్టారు. ఇప్పుడు అది టర్న్ ఓవర్ అంతా మరి దాన్ని ఇది 46 lakhs 50 lakhs వచ్చింది, దాని టర్న్ ఓవర్ 1.2 crores వచ్చింది. సి హౌ ఉమెన్ ఆర్ అంత చదువుకున్న వాళ్ళు, మామూలు చిన్న చదువుకున్న వాళ్ళు. నేను అది ఓపెనింగ్కి వెళ్ళినప్పుడు వాళ్ళని అడిగాను, ఈవేళ పెద్ద పెద్ద మాటలు వచ్చినాయి, రిలయన్స్ మార్ట్ అని ఇలాంటివన్నీ వచ్చినాయి కదా, వీటిలో 1 more అని ఇవన్నీ వచ్చినాయి, వాటితో మీరు ఎలా అవుతారు, ఆధునికంగా ఉంటాయి, చక్కగా అన్నీ ఉంటాయి, మీరు ఇవన్నీ బిల్డింగ్ ఇవన్నీ చేయగలరా అని అంటే ఎందుకు చేయమండి అని అన్నారు. తెర చూస్తే దే ఆర్ ఏబుల్ టు మేనేజ్ ఇట్. సో ఈ ఉద్దేశం క్లియర్గా కనపడుతుంది. ఆకర్షణ పథకాలు కాదు, వాళ్ళని వాళ్ళ కాళ్ళ మీద నిలబడేలాగా, పిల్లల్ని చదువుకోవటానికి వాళ్ళకు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటానికి. అలాగే చూడండి, ఇది పెంచేశారు, ఇది లోన్స్ పెంచారు, డ్వాక్రాకి లోన్స్ పెంచారు. ఈవేళ తోడు చిన్న చిన్న చిరు వ్యాపారాలు, మీరు ఇంతకుముందు పట్టణాల్లో తీసుకుంటే పొద్దున డబ్బులు తీసుకుని సాయంత్రం 10% యాడ్ చేసి ఇస్తారు. అదంతా కాకుండా 10,000 చక్కగా తీసుకుంటున్నారు 0 వడ్డీతోటి. దాన్ని ఇప్పుడు పెంచారు, 15,000 చేశాడు. చేయడమే కాదు, ఆయన ఎవ్రీ ఇయర్ 1,000 పెంచుతూ ఉన్నారు. ఇలాగే మీకు అమౌంట్ కూడా అంతే, 15,000 ఇస్తున్నాం. స్కూల్ మెయింటెనెన్స్ కావాల్సిందే, అది మెయింటైన్ చేయాల్సిందే, వాళ్ళ పిల్లల కోసం వాళ్ళు చేయాల్సిందే. 2,000 తగ్గుతుంది కాబట్టి 17,000 చేశారు. 2,000 అడిపోయినా 15,000 వస్తుంది. కనీసం ఒక 6-7 నెలలు పిల్లలు బడికి వెళ్ళేటప్పుడు సపోర్ట్ చేయడానికి ఇది ఇట్లా. అలాగే రైతులకు సంబంధించి కూడా ఖచ్చితంగా వాళ్ళకి సపోర్ట్ చేయాలని ఉద్దేశంతో చేస్తున్న పనులు తప్ప, ఇప్పుడు రైతులకు ఇచ్చే రైతు భరోసాను కూడా ఆకర్షక పథకం అంటే అది ఎంతవరకు? ఎందుకంటే ప్రధాన ఉపాధి ఇది. మనకి 60% మంది ప్రజలు దీని మీద ఆధారపడి ఉన్నారు, ప్రధానమైనటువంటి ఉపాధి కదా. మరి ఇలాంటి ఉపాధి రంగానికి ఎందుకు ఖచ్చితంగా సపోర్ట్ చేయాలా? ఏ విధంగా సపోర్ట్ చేయాలో ఆ విధంగా సపోర్ట్ చేస్తున్నాం. దీనికి సంబంధించి మళ్ళీ మీకు చెప్తున్నాను, ఈ నియోజకవర్గానికి, ఈ జిల్లాకి పంట నష్టపరిహారం 160 కోట్లు వస్తే నా నియోజకవర్గానికి 60 కోట్ల రూపాయలు వచ్చింది. ఇన్పుట్ సబ్సిడీ ఫస్ట్ టైం 20 కోట్లు ఈ జిల్లాకి, ఉమ్మడి కృష్ణా జిల్లాకు వస్తే, అంటే 16 కాన్స్టిట్యున్సీస్కి వస్తే 6 crores ఇక్కడ వచ్చింది. ఇందాక మీరు అడిగారు కదా, పంట నష్టపరిహారం అంటే ప్రతి చోట తిరిగాం మేము, ఖచ్చితంగా అది రికార్డ్ అయ్యేలా చూడగలిగాం. అది రైతు భరోసా కేంద్రాలు ఉండడం వల్ల ఎంత అడ్వాంటేజ్ చూడండి. ఇంతకుముందు ఎంతమంది ఉండేవారు విలేజ్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో, ఇప్పుడు చూడండి ప్రతి సెక్రటరియట్లో కూడా ఉంటున్నాడు. ఎక్కడేం వేస్తున్నారు, ఏం చేస్తున్నారు, మొత్తం క్లియర్ కట్గా ఉంది. మొదట్లో రైతులు ఇదేంటని ఇబ్బంది పడ్డారు, ఈవేళ ఏది కావాలన్నా సరే ఈ క్రాప్ అవ్వాల్సిందే. ఇది వ్యవస్థ ఎంత గొప్పగా అయింది. ఇలాంటి వాటిని పట్టుకునే కదా ఎలా పడితే ఎలా మాట్లాడుతున్నారు. కొత్తగా అంటే మీరు ఆల్రెడీ మీ పార్టీ ఇచ్చిన మేనిఫెస్టో కాకుండా నందిగామ నియోజకవర్గ ప్రజలకి మీరు ఒక మేనిఫెస్టో ఇచ్చి ముందుకు వెళ్తూ ఉన్నారు, పీపుల్స్ మేనిఫెస్టో. ఏంటి ఆ పీపుల్స్ మేనిఫెస్టో? ఏవైతే మేము చేయగలం, రోడ్ల విస్తరణ కానీ, ఈ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్స్ కానీ, ఉపాధి కల్పనకు సంబంధించి ఈ 100 bedded హాస్పిటల్ శాంక్షన్ అయింది, దాని కన్స్ట్రక్షను, అలాగే మహిళా డిగ్రీ కాలేజ్ ఇక్కడ తీసుకురావడం, ఇలాంటివన్నీ కూడా, ఇంకా అప్గ్రేడేషన్ ఆఫ్ కంచిచర్ల హాస్పిటల్, ఇలా. అలాగే జుజ్జూరు కూడా ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ రావాలి. ఇవన్నీ పెట్టుకున్నాం. ఇవన్నీ మీరు మేనిఫెస్టో చూస్తే ఇది అవుద్దో లేదో మీకు తెలిసిపోద్ది. ఖచ్చితంగా మేము చేయగలం. ప్రధానంగా మేము బాగా గట్టిగా కాన్సన్ట్రేట్ చేయబోయే అంశాలు 2. ఒకటేంటంటే లిఫ్ట్ ఇరిగేషనల్ స్కీమ్లు చెప్పాను, రెండోది ఉపాధి కల్పన. దీనికి సంబంధించి నందిగామ రూరల్ మండలం పెద్దవరంలో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డెవలప్ చేసింది ఉంది. ఇది కూడా మేము వీర్లపాడు మండలానికి కూడా, అక్కడ కూడా స్థలాలు ఉన్నాయి కాబట్టి అటువైపు కూడా తీసుకెళ్ళి ఖచ్చితంగా ఈసారి ఉపాధి కల్పనకి నందిగామని ఖచ్చితంగా ప్రధానంగా తీసుకోవాలని, వచ్చేలాగా ఉపాధి కల్పనకు సంబంధించిన పరిశ్రమలు వచ్చేలాగా ముఖ్యమంత్రి గారితో మాట్లాడడం జరుగుద్ది. ఉపాధి కల్పనకి మేము పెద్దపేట వేయబోతున్నాం. ఒక డాక్టర్గా మీకు ఒక మంచి పేరుంది, ఆ డాక్టర్ వృత్తిని పక్కన పెట్టి రాజకీయాల్లో ఎందుకు వచ్చారు? ఎందుకు రాజకీయం మీద అంత ఇంట్రెస్ట్? వాస్తవానికి రాజకీయాల మీద నాకు అంత ఇంట్రెస్ట్ లేదండి. కానీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆరోగ్యశ్రీ చూసిన తర్వాత భలే ఉంది అనుకున్నాం. ఆ తర్వాత ఆయన చేసిన ఎడ్యుకేషన్ని ఫీజు రీఎంబర్స్మెంట్ చూడండి, తర్వాత ఇది కూడా ఇది హెల్త్, ఇవన్నీ చూసిన తర్వాత జలయజ్ఞం, ముఖ్యంగా నేను ఇప్పుడు ఖమ్మంలో ఉన్నాను, మొత్తం అంతా కూడా సిమెంట్ లైనింగ్ చేయమన్నారు. సిమెంట్ లైనింగ్ చేయడం వల్ల వాటర్ వృధా అవ్వకుండా ఎన్ని టీసీలు వాటర్ సేవ్ అవుతుందని తెలుసుకొని మొత్తం లైనింగ్ చేయించాడు ఆయన. హౌ గుడ్ ఇట్ ఈస్.
వాటర్ ఎంత అవసరం మనకి, భూమిలోకి ఇంకిపోయిన వాటర్ కొంత వేస్ట్ అవ్వకుండా, కాలువల్లో వేస్ట్ అవ్వకుండా అదే పొలంలోకి వెళ్తే బాగుంటుందని లైనింగ్ అన్నీ చేయించాడు. ఇవన్నీ చూసిన తర్వాత ఆలోచనలు మంచిది కదని కాస్త ఆయన మూమెంట్స్ అబ్జర్వ్ చేస్తుండేవాళ్ళం. ఆ తర్వాత అనుకోకుండా ఆయన జరగడం, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు నిలబడిన తీరు, ఎదుర్కొన్న తీరు, పార్టీలను ఎదుర్కొన్న తీరు, అంటే ఏదన్నా ఒకటి అనుకుంటే దానికి ఎన్ని అవాంతరాలు వచ్చినా, ఎంతవరకు వచ్చినా నిలబడి ఉండే తత్వం. ఆయన ఈవేళ హీరో అవడానికి కారణం ఇంతమంది ఆయన ఎదుర్కొంటున్నప్పటికీ ఆయన ఇంత గొప్పగా ప్రజల హృదయాల్లో ఉండడానికి గల కారణం ఆయన తత్వం, ఆ ఎదుర్కొనే తత్వం, మంచి కోసం పోరాడే తత్వం, మంచి కోసం నిలబడే తత్వం, అది ఆయన్ని హీరోగా చేసింది. సో అది ఇవన్నీ చూసిన తర్వాత లక్కీగా మాకు ఇక్కడ నుంచి డాక్టర్ రావాలనుకోవడం, ఈ అవకాశం రావడం, అందువల్ల ఇటు రావడం జరిగింది. ఇది సేవా రంగాలే కాబట్టి ఇక్కడ బాగా రాణించగలం కాబట్టి వైద్య రంగంలో ఉన్నాం. రోజు 100 మంది అంటే 100 మంది పేషెంట్ని 100 మంది అటెండర్లతో మాట్లాడతాం కాబట్టి వాళ్ళ సామాజిక ఆర్థిక పరిస్థితులు తెలుస్తాయి, అన్నీ తెలుస్తాయి కాబట్టి ఈజీగా ఉంటుందని ఆయన చూజ్ చేసుకోవడం కూడా బాగా చదువుకున్న వాళ్ళనే చూజ్ చేసుకున్నాడు ఆయన అందరినీ. సో కాబట్టి ఈజీ అయింది మాకు. మీ నియోజకవర్గంలో మొండితోక బ్రదర్స్ అంటే అన్నయ్య చాలా సౌమ్యంగా తన పని తాను చేసుకుని వెళ్ళినప్పటికీ మీ తమ్ముడు వెనకాలండి చక్రం తిప్పుతారు, ఒక ఏమంటారంటే హీరో విలన్ టైప్ అనే ఇది మీ మీద ఉంది. ఎందుకు మీ తమ్ముడి మీద అంత కాంట్రవర్సీ? నిజంగా ఆయన ఆ టైపా? ఇప్పుడు మీకు ఒకటే, మా ఇద్దరిని ఏమంటున్నారు, వసూల్ బ్రదర్స్ అంటున్నారు. ఈనాడు పత్రికలో కూడా పతాక స్థాయిలో రాశారు మా గురించి. మరి అప్పుడు మేమిద్దరం వేరువేరా? ఇద్దరం ఒకటే కదా. తర్వాత ఖచ్చితంగా పార్టీ కార్యక్రమాలు అరుణ్ గారు చూస్తారు. దానికి గల కారణం మొదటి నుంచి ఆయన స్టేట్ సెక్రటరీగా ఉన్నారు, పార్టీ ఆఫీస్లో వర్క్ చేశారు. తర్వాత పార్టీ ఆయన్ని ఏ విధంగా చూడాలో ఆ విధంగా ఆయన గుర్తించింది. ఇప్పుడు ఉమ్మడి కృష్ణ ఎమ్మెల్సీ అయ్యారు. నాకు వెసులుబాటు తర్వాత మేమిద్దరం చర్చించుకోకుండా ఏ పనులు చేయం, అది అందరికీ తెలుసు. ఇద్దరిలో ఒకళ్ళంటే ఈజీ కదా. డాక్టర్ గారిని అంటే పబ్లిక్ ఒప్పుకోరు, ఎందుకంటే నేను పబ్లిక్లో తిరుగుతాను, నేనేంటో తెలుసు కాబట్టి, అందరికీ తెలుసు కాబట్టి నా మీద కామెంట్ చేయడానికి ఇష్టపడరు, ఎందుకంటే పబ్లిక్ ఒప్పుకోదు. డాక్టర్ గారు నేను ఇట్లా అంటున్నారనే ఒపీనియన్ ఎప్పుడు ఉంటుంది. అందుకని ఈజీ ఏంటి, ఆయన మీద విసురుతారు ఇవన్నీ. 2019 జగన్మోహన్ రెడ్డి వేవ్లో నందిగామ నియోజకవర్గం వైసీపీ కైవసం చేసుకుంది. 2024లో ఖచ్చితంగా టీడీపీ జెండా ఎగరవేస్తారని సౌమ్య పదే గంటాపదంగా చెప్తున్నారు. ఎలా తీసుకోవాలి? 2024లో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి గాలివేస్తుంది. అందులో జగన్మోహన్ రావు గారి పాత్ర ఉంటుంది. జగన్మోహన్ రావు గారి పాత్ర నందిగామలో మీరు ఒకసారి తిరిగితే ఆయన పాత్ర మీకు కనపడుతుంది. కాబట్టి గాలి వేస్తుంది, జగన్మోహన్ రావు గారి పాత్ర ఉంటుంది. ఖచ్చితంగా గెలుస్తాం, దీంట్లో మళ్ళీ వేరేదేమీ లేదు. అందుకనే మేము పబ్లిక్ని ఇన్వాల్వ్ చేసి ప్రచారం చేస్తున్నాం. మీరు ప్రచారం చూస్తేనే తెలిసిపోద్ది వాళ్ళు ఎట్లా చేస్తున్నారు, మేము ఎట్లా చేస్తున్నాం. ఈ టౌన్లో ప్రచారం చేసాం, ఒక చిన్న సౌండ్ కూడా చేయలేదు. మేము ప్రతి ఇంటికి గడపకి వెళ్ళాం, మా పనితీరు చూసే ఓటేమని అడిగాం. పోయినసారి అవకాశం అని అడిగాం, అవకాశం ఇచ్చారు. అవకాశాన్ని సద్వినియోగపరుచుకున్నానని చెబుతూ ఆ పాంప్లెట్ ఇచ్చి మాకు సపోర్ట్ చేయమని అడిగాం. వాళ్ళు ప్రచార తీరు చూడండి, మీరు వాళ్ళ ప్రచార తీరు చూస్తే మీకు అర్థమైపోతుంది. ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ. ఇది నియోజకవర్గంలో ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల పరిష్కారానికి మార్గం చూపించాను. ఇంకా మిగిలిన సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటికీ కూడా పరిష్కారం చూపిస్తాననే హామీతో ప్రజల వద్దకు వెళ్తున్నాను. ఈ నియోజకవర్గానికి సంబంధించి శాశ్వతంగా అవ్వదు అనుకున్న పనులు ఏవైతే ఉన్నాయో అవి కూడా చేసి చూపించాను. కాబట్టే 2024లో ప్రజలు నన్ను ఆశీర్వదిస్తారనే నమ్మకం నాకు బలంగా ఉందని జగన్మోహన్ రావు గారు చెప్తున్నారు. ఇది ఇవాల్టి హెచ్ఎం టీవీ స్పెషల్ ఇంటర్వ్యూ.